హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను 4 ఇయర్స్ అవుతుంది గ్లాస్ గ్యాస్ స్టవ్ తీసుకొని. ఈ 4 ఇయర్స్లో చాలా సార్లు కంప్లైంట్స్ వచ్చాయి. ఉన్నట్టుండి వెలిగేది కాదనమాట. ఏమయ్యేదో అర్థం కాదు. అలా అని చెప్పి గ్యాస్ లేదా అంటే సిలిండర్లో గ్యాస్ ఉండేది. నేను పొయ్యి మీద కూడా ఏం పొంగిచ్చేదాన్ని కాదు. కాకపోతే స్టవ్ వెలిగేది కాదు, ఉండి ఉండి అయిపోయేది. అసలు ఏమైందో కూడా నాకు అర్థమయ్యేది కాదు. స్టవ్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చే వరకు ఒక పొయ్యి మీదే చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఒక్కరోజు స్టవ్ రిపేర్ చేయడానికి ఒక అతను వచ్చాడు. చాలా సింపుల్గా చేసేసాడండి. నాకైతే ఇంత చిన్న విషయానికి నేను ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను అనిపించింది. స్టవ్ కింద ఒక చిన్న హోల్లా ఉంటుందండి. ఆ హోల్లో డస్ట్ ఇరుక్కుపోతుందంట. దానివల్ల గ్యాస్ సప్లై ఆగిపోయి స్టవ్ వెలగదంట. ఆ విషయం నాకు తెలియక చాలా డేస్ ఇబ్బంది పడ్డాను. జస్ట్ 1 మినిట్లో వచ్చి రిపేర్ చేశాడండి. అందులో ఒక పిన్నిస్ పెట్టి జస్ట్ అట్లా ప్రెస్ చేశాడు అంతే. ఇంకా స్టవ్ వెలిగిస్తే వెళ్ళిపోయింది. ఏం ప్రాబ్లం నిన్న కూడా వచ్చింది నాకు. అందుకని మీతో కూడా షేర్ చేద్దామని ట్రై చేశాను. వర్క్ అయింది. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.